Hello, hi everyone. Welcome to our YouTube ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ హైదరాబాద్ వారు ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రకటన కనుక మనం గమనించినట్టయితే ఇందులో ఫ్రీగా కోచింగ్ ఇవ్వాలని చెప్పి వారు నోటిఫికేషన్ ద్వారా చెప్తా ఉన్నారు. సో వీరు ఫ్రీగా కోచింగ్ ఇచ్చేసి 3 monthsకి ఇవ్వబోతా ఉన్నారు. సో ఈ 3 monthsలో వీరు ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీస్కి కోచింగ్ ఇవ్వాలని చెప్పి 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ కనుక గమనించినట్టయితే ద ఎస్సిడి డిపార్ట్మెంట్ ఈస్ అరేంజింగ్ 2 different కోచింగ్ ప్రోగ్రామ్స్, 1 for ఫౌండేషన్ కోర్స్ at 4 TSSC స్టడీ సర్కిల్ బ్రాంచెస్ నేమ్లీ మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అండ్ సిద్దిపేట్ డిస్టిక్. మరియు రెండో ప్రోగ్రామ్ వచ్చేసి ది సెకండ్ వన్ ఫర్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఎట్ 2 స్టడీ సర్కిల్స్ TSSC స్టడీ సర్కిల్ బ్రాంచెస్ నేమ్లీ ఇన్ కరీంనగర్ అండ్ సూర్యాపేట్ డిస్టిక్స్ ఫర్ SC, ST అండ్ BC కమ్యూనిటీస్. సో ఇక్కడ వీరు ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీకి వీరు 2 ప్రోగ్రామ్స్కి నేను చెప్పినట్టు ఇందులో ఇంతకుముందు చెప్పినట్టు వీరు ప్రోగ్రాము అరేంజ్ చేశారు. కాబట్టి ఇక్కడ ఆర్ఆర్బీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కాదండి, ఆర్ఆర్బీస్ రీజనల్ రూరల్ బ్యాంకింగ్ సర్వీసెస్కి వీళ్ళు కోచింగ్ ఇవ్వబోతూ ఉన్నారు. ఎవరైతే అభ్యర్థులు కోచింగ్ కావాలనుకునే అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశము. ఎందుకంటే ఫ్రీగా 3 months వీళ్ళు మంచి ఫ్యాకల్టీతోనే కోచింగ్ ఇప్పిస్తారు. అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ఒక నిష్ణాతులతోని కోచింగ్ ఇప్పిస్తారు. కాబట్టి అభ్యర్థులకి ఇది ఒక సువర్ణ అవకాశము. ఎవరైతే కోచింగ్ పొందాలనుకుంటున్నారో అలాగే ఇంకొంచెం కోచింగ్ బెటర్ అయితే వీరికి బాగుంటుందని అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి మంచి అవకాశము. మీరు చూసినట్లయితే ఇక్కడ 2 ఫౌండేషన్ కోర్సులు కండక్ట్ చేయబోతా ఉన్నారు. 3 monthsకి వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు కూడా, ఇది కూడా ఇవ్వడం జరిగింది ఫర్ 3 months. ఇక్కడ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months విత్ అన్ ఇంటేక్ ఆఫ్ 100 క్యాండిడేట్స్ ఇన్ ఈ స్టడీ సర్కిల్ అనమాట. సో 100 మంది క్యాండిడేట్స్ని తీసుకొని ఈ స్టడీ సర్కిల్లో మొత్తంగా స్టడీ సర్కిల్ చూసుకున్నట్టయితే 6 స్టడీ సర్కిల్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ఇక్కడ 2 ఫౌండేషన్ కోర్సులు కండక్ట్ చేయబోతా ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అభ్యర్థులకి. అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మంగళవారం నుంచి తీసుకోబోతా ఉన్నారు. అంటే 22nd 1 2019 మనకి మంగళవారం రోజు నుంచి వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోబోతా ఉన్నారు. అలాగే 10/2/2019 అంటే 10వ తేదీ ఫిబ్రవరి 2019 వరకు చివరి తేదీ ఉందండి అప్లికేషన్ చేసుకోవడానికి. ఇక్కడ సెలెక్షన్ అనేది ఈ 100 మందిని ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ అనేది పెట్టబోతా ఉన్నారు వీరు. అంటే ఎవరైతే అప్లికేషన్స్ వస్తాయో అభ్యర్థులందరికీ ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. సో ఆ ఎంట్రన్స్ టెస్ట్లో మెరిట్ ప్రకారంగా వారిని తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ 2 different కోచింగ్ ప్రోగ్రామ్స్ విల్ బీ హెల్డ్ ఆన్ 17 February 2019 సండే రోజున వీళ్ళు కండక్ట్ చేయబోతా ఉన్నారు. అంటే వీళ్ళు ఒక నోట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యాండిడేట్ ఎవరైనా అప్లై చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వారు ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ 2 ఫౌండేషన్ కోర్సులో నుంచి ఒక ఫౌండేషన్ కోర్సును మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. క్యాండిడేట్ షుడ్ ఆప్ట్ ఓన్లీ 1 కోచింగ్ ప్రోగ్రామ్, అదర్వైజ్ హీస్ ఆర్ హర్ అప్లికేషన్ విల్ బీ సమ్మరీలీ రిజెక్టెడ్. సో మీరు 2 ప్రోగ్రామ్స్ని అప్లై చేసుకోకండి, ఓన్లీ ఒక ప్రోగ్రామ్కి మాత్రం అప్లై చేయండి, ఒక ఫౌండేషన్ కోర్స్కి మాత్రం అప్లై చేయండి. 3 months మీకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఎవరైతే ఇన్కమ్ ధృవీకరణ ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇంకా ఫర్దర్గా నోటిఫికేషన్ రావాలి, అందులో ఏమేమి పెట్టారనేది కూడా మనకు తెలియవస్తుంది. కాబట్టి నేను నోటిఫికేషన్ విడుదల కాగానే మీకు వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే 2 different ప్రోగ్రామ్స్ సైమల్టేనియస్లీ విల్ బీ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ 27th February 2019 to 26th May 2019. అంటే మీరు ఇక్కడ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది, డ్యూరేషన్ కూడా ఇవ్వడం జరిగింది, ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా మొత్తం ఇచ్చేశారు. ఇక్కడ 27th February నుంచి 26th May వరకు పెట్టడం జరుగుతుంది. 3 నెలలు కంటిన్యూస్గా వీరు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రకటన జారీ చేసిన వారు డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ IPS సెక్రటరీ ఈ తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే సొసైటీ డైరెక్టర్ TSSC హైదరాబాద్ వారి ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. సో నేను ఫర్దర్గా ఈ 22nd రోజున మీకు కంప్లీట్గా ఒక వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అభ్యర్థులు ఎవరైతే కోచింగ్ పొందాలనుకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఒక మంచి సువర్ణ అవకాశము. ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో కొన్ని వేల డబ్బులు కట్టి మీరు పోవాల్సింది కాకుండా మీకు ఫ్రీగా కోచింగ్ ప్రొవైడ్ చేసి మీకు మంచి అవకాశం రూపంలో వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో
అభ్యర్థులు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో డెఫినెట్గా అప్లై చేయండి. నేను 22nd రోజున మళ్ళీ వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దీనికి కావాల్సిన నాకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రము ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలండి. మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. సో అన్ని స్కాన్డ్ కాపీస్ ఉండాలి కాబట్టి స్కాన్ కాపీస్ రెడీగా పెట్టుకోండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. అలాగే ఎవరైతే అభ్యర్థులు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, వీడియో లింక్ని షేర్ చేయండి, ఎందుకంటే వారికి కూడా ఒక మంచి అవకాశము. సో ఇంకోటి చెప్పదలుచుకున్నాను, ఎవరైతే ఇంతకుముందు ఇలాంటి స్టడీ సర్కిల్స్లో వాళ్ళు ఎవరైనా కోచింగ్ పొందిన వాళ్ళు ఉంటే కనుక వారికి అవకాశం ఉందా లేదని కూడా మనకు తెలియాలి. కాబట్టి నేను అది కూడా నోటిఫికేషన్ త్వరగా చూస్తాను. సో అదండి, మీరు డెఫినెట్గా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను 22nd రోజున ఇంకో వీడియో రూపంలో తీసుకొస్తాను కాబట్టి మీ డౌట్స్ అన్నీ అక్కడ నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే మంచి వీడియోస్ కోసము ప్రతిభా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.